ఇక కర్నూలు బస్సు దగ్ధం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు దగ్ధం కాకముందు బైక్ ను ఢీకొన్న సమయంలో బైకర్ శివశంకర్ తో పాటు అతని ఫ్రెండ్ ఎర్రస్వామి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ బైక్ లో పెట్రోల్ పోయించుకున్న దృశ్యాలు కూడా బయటకు వస్తున్నాయి. రైట్, ఇక ఘటనా స్థలం నుంచి ప్రమాద ఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ కిషోర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హిమబిందు ఈ యొక్క బస్సు ప్రమాద ఘటన జరగడానికి ముందు ఏం జరిగింది అన్నది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఏదైతే ఇంతవరకు కూడా డిఐజీ కోయా ప్రవీణ్ చెప్పిన నేపథ్యంలో మొత్తంగా కూడా ఏదైతే బైక్ రైడర్ ఉన్నటువంటి శివశంకర్, అతని మిత్రుడు ఎర్రిస్వామి కూడా ఈ యొక్క ప్రమాద ఘటనకు ముందర ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేయించుకున్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్లారు అన్నది సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో ఒక క్లారిటీ వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు పోలీసులు కూడా ఇటు ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని అతన్ని కూడా విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే అతను చెప్తున్న దాని ప్రకారంగా ఎప్పుడైతే ఈ యొక్క శివశంకర్, అతని మిత్రుడు ఇద్దరు కూడా ఈ యొక్క ప్రమాద ఘటనా స్థలం వద్ద ప్రమాదంలో సెల్ఫ్ యాక్సిడెంట్ అంటే వాళ్ళంతా వాళ్ళు ఆ బండి కింద పడిపోవడంతో వాళ్ళు ప్రమాదానికి గురయ్యారు. ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఎర్రిస్వామి ఉన్నాడో అతను ఈ యొక్క శివశంకర్ ను రోడ్డు పైంచి పక్కకు తప్పించే ప్రయత్నం చేశాడు. అలాగే బైక్ ను కూడా పక్కకు తీస్తున్న సమయంలోనే అతివేగంగా వచ్చినటువంటి వోల్వో బస్సు ఆ యొక్క బైక్ ను రోడ్డు మీద పడి ఉన్నటువంటి బైక్ ను గుర్తించలేని స్థితిలో ఆ యొక్క బైక్ ను ఢీకొని అంటే లాక్కొని వెళ్లిపోయింది. దాంతోనే ఈ యొక్క పెట్రోల్ ట్యాంక్ లో ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ లో ఉన్నటువంటి పెట్రోల్ బర్న్ అయిపోవడం వల్ల మంటలు చెలరేగి బస్సులు మొత్తం కూడా వ్యాపించి 19 మంది మృతి చెందారు. దీనికి ప్రాథమికంగా ఇదే కారణం అన్నట్లుగా డిఐజీ కోయ ప్రవీణ్ పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మనకు ఈ సిసి ఫుటేజ్ కనపడినటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ప్రస్తుతం మనం చూస్తున్న ఈ యొక్క పెట్రోల్ బంకే ఈ యొక్క ఇద్దరు కూడా రాత్రి 2:20 ప్రాంతంలో బైకర్ శివశంకర్ తో పాటు అలాగే అతని మిత్రుడు ఎర్రిస్వామి కూడా ఇద్దరు ఈ యొక్క పెట్రోల్ బంక్ వద్దకే వచ్చారు. ఈ పెట్రోల్ బంక్ లోనే వారు 200 రూపాయలకు సంబంధించినటువంటి పెట్రోల్ వేయించుకొని ఇక్కడి నుంచి 2:26 3 నిమిషాల ప్రాంతంలో ఇక్కడ అంటే 3 నిమిషాలు ఈ పెట్రోల్ బంక్ లో ఉండి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఇటు హైవే వైపు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఎప్పుడైతే శివశంకర్ ఇక్కడికి ఇచ్చి వెళ్ళిపోయారో ఆ 10 నిమిషాల తర్వాత ఇదే పెట్రోల్ బంక్ ను కావేరీ ట్రావెల్స్ బస్సు కూడా 2:38 ప్రాంతంలో ఇక్కడ క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అయితే ఈ పెట్రోల్ బంక్ నుంచి అటు ఏదైతే ప్రమాద ఘటనా స్థలం ఉందో ఆ పాయింట్ కి వెళ్ళడానికి సుమారుగా ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టని పరిస్థితి. అంటే 10 నిమిషాల ముందర బైక్ లో శివశంకర్, అతని మిత్రుడు బైక్ మీద వెళ్లారు. వెనక 10 నిమిషాల తర్వాత కావేరీ ట్రావెల్స్ బస్సు ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ ను పాస్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ వారు మద్యం మత్తులో ఉన్న కారణంగానో ఇతర కారణాల వల్లనో బైక్ సెల్ఫ్ యాక్సిడెంట్ అవడం వల్ల అంటే వారంతకు వారే పూర్తి స్థాయిలో కింద పడిపోవడంతో ఆ రోడ్డు మీద పడినటువంటి పల్సర్ వాహనాన్ని ఢీకొని ఒక వోల్వో వాహనం దూసుకెళ్లడంతో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. ఇది ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా ఇప్పుడు పోలీసులు అదుపుకున్నటువంటి ఎర్రిస్వామి చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో డిపార్ట్మెంట్ డిక్లేర్ చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క ప్రమాద ఘటనా స్థలం పూర్తి స్థాయిలో కూడా అత్యంత భయితావహంగా ఉన్న సందర్భం అన్ని కూడా ఫోరెన్సిక్ నిపుణుల యొక్క శాంపిల్స్ అన్నింటినీ సేకరించి వచ్చేటటువంటి 2 రోజుల్లో యొక్క మొత్తం బాడీలను మృతుల బంధువులకు అందజేస్తామని చెప్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు అయిన తర్వాత డిఎన్ఏ మ్యాచింగ్ జరిగిన తర్వాత ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. పూర్తిగా కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఉన్నటువంటి అన్ని రకాల అనుమానాలు దాదాపుగా పూర్తిగా క్లియర్ అయ్యాయని ఒక బస్సు దుర్ఘటన సంఘటనకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.